మిత్రమా, ఒక చిన్న ప్రశ్న. రైతు అంటే ఎవరు? ఒకసారి పంట వేస్తున్నప్పుడు విత్తనాలు జల్లి వదిలేస్తే రైతు అంటారా? లేదా ఆ పంటను పూర్తిగా పండించి ఎరువులు వేసి నీరు పెట్టి ఆ పంటను పండిస్తే తనని రైతు అంటారా? ఒకవేళ తనే రైతు అయితే మరి ఒక పంట వేసి వదిలేస్తే తనని రైతు అంటారా? లేదా ఎండ అనక వాన అనక ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నీటి సమస్యలను ఎదుర్కొంటూ కరెంటు కోతలను భరిస్తూ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా నష్టపోతున్నా సరే 3 కాలాల్లోనే 3 పంటలను వేసి ఆ యొక్క రైతు పంటలను పండించి ఈ సమాజానికి అన్నాన్ని నేను ప్రసాదించాలి, సరైన ఆహారాన్ని నేను అందించాలి అనుకున్నటువంటి స్వచ్ఛమైన స్వభావం కల రైతుని రైతు అంటారా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే, విత్తనాలు వేసి వదిలేస్తే రైతే అయితే పిల్లలకని వదిలేసిన ప్రతి తల్లిదండ్రులే. ఒక పిల్లవాడిని కనేసి వదిలి వాడు ఎదుగుతాళ్లే, ఏదో ఒక స్కూల్లో పాడేస్తే వాడే చదువుకుంటాళ్లే అనేవాళ్లే తల్లిదండ్రులు అయితే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని బాధ్యతలని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగ సమస్యల్లో కూడా ఆ యొక్క పిల్లలకు తోడుగా నిలబడి పోయే లోపల వాళ్ళకు ఒక ఇల్లు ఒక ఇంటి జాగానో ఏదోటి సమకూర్చిపోదామే అనుకున్న వాళ్ళని తల్లిదండ్రులు అంటారు. ఈ ప్రశ్న నీకోసమే. ఎందుకో తెలుసా? మనం ఈ రోజున ఇటువంటి కార్పొరేట్ సమస్యల్లో మనం ఇరుక్కుపోయి ఉద్యోగము, డబ్బు, మనకు ఉన్నటువంటి వ్యాపార సమస్యల్లో మనం చిక్కుకుపోయి మన పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తున్నాం. వాళ్ళు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు హాస్టల్లోనే పెరుగుతారు, అక్కడే చదువుకుంటారు. ఇప్పుడు చెప్పండి, విత్తనాలు వేసి వదిలేస్తే రైతు అంటారా? లేదు కష్టపడి పంటను పండించి ఈ సమాజానికి ఒక సమర్థులైనటువంటి పిల్లల్ని బాధ్యత రూపంలో అందించే వాళ్ళని తల్లిదండ్రులు అంటారు.